సమంత చేసిన ప్రకటనలోని మర్మం ఏంటి అనేది తేలాలి. అప్పుడెప్పుడో శ్రీరెడ్డి ఏదైతే క్యాస్టింగ్ కౌచ్ వివాదం రావటం, సినిమా రంగంలో ఇలాగా రమ్మంటారు, కమిట్మెంట్ అడుగుతారు లాంటిది మాట్లాడటం, ఆ టైంలో కొంతమంది కూడా అవునని చెప్పుకొచ్చారు. అయితే పెద్ద యాక్ట్రెస్లు ఎవరు కూడా మాట్లాడలేదు, నడిచిపోయింది. అయితే ఆ తర్వాతన అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడమా, లేకపోతే సినిమా రంగం వాళ్ళు ఇట్లాంటి అంటూ ఒక కమిటీ వేయటం, ఇదంతా జరిగిపోయింది. బట్ నెక్స్ట్ స్టెప్పే జరగలేదు ఇక్కడ. అదే కేరళలో అయితే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఓ హేమా కమిటీ వేసింది. ఆ కమిటీ అందరూ నటుల్ని కలిసింది. వాళ్ళల్లో బోల్డ్ అంతమంది నటులు బోలెడన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ కారణంగానే చివరికి అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ మనకి మా ఎట్లాగో అక్కడ అమ్మ అని ఉండేటటువంటి కేరళకు సంబంధించినటువంటి అసోసియేషన్, మలయాళ అసోసియేషన్ ఏదైతే ఉందో అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోహన్ లాలే రాజీనామా చేయడం పెద్ద కథే నడిచింది. ఇప్పుడు ఈ టైంలో శ్యామ్ వచ్చి, అంటే సమంత వచ్చి తెలంగాణ తెలుగు సినిమా రంగం మీద కూడా, టాలీవుడ్ మీద కూడా అట్లాంటి కమిటీ వేయాలి అని అడగటం అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి సందేహం మరొకసారి తెర మీదకి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లాంటి ప్రయత్నం చేస్తారా లేదా చూడాల్సి ఉంది.